ఏలూరులో కాల్మనీ వేధింపులు కలకలం సృష్టిస్తున్నాయి. కాల్మనీ పేరుతో మేడపాటి సుధాకర్ రెడ్డి అరాచకాలు శృతిమించిపోతున్నాయి. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని ఆశ్రయించారు బాధితులు. తమకి జరిగిన అన్యాయాన్ని వివరించారు. మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్ గా చేసుకుని కాల్మనీ వేధింపులకు పాల్పడుతున్న మేడపాటి సుధాకర్ రెడ్డి అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షకు 10 రెట్లు వసూళ్లు చేస్తూ డబ్బులు ఇవ్వని వారిపై దాడులు వేధింపులకి పాల్పడనున్న వైనాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుని కాల్మనీకి పాల్పడిన వారికి శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. కాల్మనీ ఆగడాలు బయటపడినాయి ఒక్కొక్కటిగా. మరి నిన్న ఏదైతే టీవీ5లో మరి ఒక కథనం వచ్చిందో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎగ్రికల్చర్గా ఇచ్చేటప్పుడు రూపాయన్నర తీసుకోవచ్చు అనేది కోర్టు ధర్మం ఉంటుంది. కానీ ఇతను కాల్మనీ తీసుకుని లక్షకి 20,000 రూపాయలు అంటే ఒక నెలలోనే కోటీశ్వరుడు అయిపోతామన్న ఉద్దేశంతో వీళ్ళ ఏదైతే వీళ్ళ అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం చేయడానికి వీళ్ళ ప్రలోభ పెట్టి వీళ్ళకి మీకు తీసుకోండి అమ్మా 2 రూపాయలకే నేను తీసుకుంటానని చెప్పి తర్వాత మోసపూరితంగా ఇవన్నీ కూడా చేశారని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. చాలా మంది అంటే ఇప్పుడు దాకా ఎందుకు బయటికి రాలేదని కూడా నేను అడిగాను. ఇప్పుడు దాకా ఏదో కట్టుకుంటూ వచ్చాం, ఇప్పుడు ఇక కోర్టులో మేము కట్టట్లేదన్న ఉద్దేశంతో వీళ్ళ పేరున కొత్తగా అంటే వీళ్ళ దగ్గర వసూలు అవ్వట్లేదని చెప్పి వీళ్ళ పేరునే ఫైనాన్స్ రూపేనా 3 బళ్ళు తీసుకోవడం, అలాగే ఏదో వాషింగ్ మిషన్ టీవీ కూడా వీళ్ళ పేరు మీద తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి నోటీసులు రావడం, బళ్ళు పట్టుకున్నప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళే అని చెప్పించడం, అంటే వీళ్ళు డబ్బులు కట్టట్లేదని వీళ్ళ మీద ఫైనాన్స్ చేస్తే వాళ్ళు చూసుకుంటారని వాళ్ళు రికవరీ పెట్టుకున్నారు. ఇవన్నింటిలో కూడా తప్పనిసరిగా అతను రుజువులతో సహా దొరుకుతాడు. అతను కఠినంగా శిక్షించేటట్టుగా పోలీసు వారికి అన్ని కూడా తీసుకోమని చెప్పి మేము చెప్తున్నాం. అలాగే మంగళవారం కట్టాలని చీడీ డబ్బులు మంగళవారం కడితే ఒక వారం ఆడేస్తే 1,000 రూపాయలు వడ్డీ అండి. 1,000 రూపాయలు వడ్డీ అలా 5 లక్షల వరకు కట్టుకొచ్చామండి. 5 లక్షలు కట్టితే 5 లక్షలు కట్టినా ఇంకా కట్టాలని 6 లక్షలు కట్టాలి 7 లక్షలు కట్టాలని మా ఆయన పురోహితం చేస్తారండి. పురోహితం చేస్తే కార్యక్రమానికి వెళ్తే కార్యక్రమాలు ఉండగా ఫోన్ చేస్తే ఆయన కార్యక్రమం వదిలేసి వచ్చేసి కట్టాల్సి వచ్చేదండి. అంతలా బెదిరించేవాడు ఆయన. బెదిరిస్తే అలా మాకు ఉన్న పరువు కూడా పోయింది బయట. మాకు ఇంట్లో ఉన్న బంగారు చిన్న వస్తువులతో శుద్ధ అమ్మేసి అన్నీ కట్టినా కూడా ఇంకా కట్టాలి. ఒకవేళ ఆయన ఇంట్లో లేకపోతే వచ్చి అలాగే కూర్చునేవాడు. ఆయన వచ్చి కట్టే వరకు ఆయన కట్టితేనే వెళ్ళేవాడు, ఆయన లేకపోతే వెళ్ళేవాడు కాదు. అలాగే చాలా వరకు కట్టాం. మేము ఆఖరికి కార్యక్రమాలు లేని టైంలో కూడా అక్కడ ఇక్కడ అప్పులు చేసి 5 లక్షల వరకు కట్టాం. 2 లక్షలకి ఏంటంటే 2 రూపాయల ఇంట్రెస్ట్ అని చెప్పేసి అని అన్నారండి. తర్వాత ఏమో 20 రూపాయల ఇంట్రెస్ట్ నెలకి 40,000 కట్టాలని చెప్పేసి అని అన్నారండి. 2 లక్షలకి 7 లక్షలు అసలు వడ్డీ కట్టానండి. అసలు అలాగ ఉండిపోయింది. ఇప్పుడు ఆ డబ్బుల కోసం ఏం చేస్తున్నారంటే నువ్వు ఒక రోజు దాటితే కనుక వడ్డీల మీద వడ్డీలు వేసేసి ఇబ్బంది పెడుతున్నారండి. ఇంటికి వచ్చి మా హస్బెండ్ లేని టైంలో ఇంటికి వచ్చి మీరు డబ్బులు కడితేనే మేము ఇల్లు కదులుతాము లేకపోతే కదలమని చెప్పేసానని బెదిరెత్తున్నారండి. షాప్ దగ్గరకు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి అసభ్యంగా మాట్లాడడం చేస్తున్నారండి. దీనికి తోడు ఏంటంటేనండి చలసాని కృష్ణ చైతన్య అనే వ్యక్తి దగ్గర నేను ఒక 20,000 డబ్బులు తీసుకున్నానండి. ఈ మేడపాటి సుధాకర్ రెడ్డి కట్టడానికి ఆయన దగ్గర ఒక 20,000 అప్పు రైట్. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ కాల్మనీ కలకలానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే కనుక ఏలూరులో కాల్మనీ వ్యవహారం ఉన్న బాధితులు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే కనుక బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికీ 10ల సంఖ్యలో ఉన్న బాధితులు ఏదైతే వందల సంఖ్యలో అయితే ఇప్పుడు ప్రస్తుతం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మేడపాటి సుధాకర్ రెడ్డి అలాగే వాళ్ళ అనుచరులు కాల్మనీ వ్యవహారం అంటే దాదాపుగా 1,00,000 రూపాయలు ఇచ్చి 10 రెట్లు అంటే దాదాపు 10 లక్షల వరకు 10 లక్షలు వసూలు చేసినప్పటికీ కూడా తీరని బాకీలలాగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఇప్పటికీ మనం 70 శాంపిల్స్ వరకు తీసుకున్నాం. వాటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 10 రెట్లు 20 రెట్లు కూడా కట్టినా సరే ఇప్పటికీ తీరని ఏదైతే అప్పు తీసుకున్న వడ్డీలు తీసుకున్న అప్పు అయితే ఏదో ఉందో ఇప్పటికీ కూడా ఎంత వడ్డీ కట్టినప్పటికీ చక్రవడ్డీ బారు వడ్డీ కట్టినప్పటికీ కూడా తీరని పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అలాగా తీర్చని పరిస్థితిలో అనేక రకాల వేధింపులకు అయితే కనుక ఆ బాధితులను అయితే గురి చేస్తున్నారు. ఈ బాధితులు అయితే కనుక ఆ మానవ ప్రాణాలను కూడా కొంతమంది అయితే వదిలేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే కొంతమంది ఏదైతే సుధాకర్ రెడ్డి ఇచ్చిన అప్పులను కట్టలేక కొంతమంది ఊర్లో వదిలి పారిపోయిన పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది బాధితులు ఉద్యోగాలు సైతం అలాగే మానాలు సైతం కూడా పోగొట్టుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో చెప్పిన ఇప్పుడు ఏదైతే బాధితులు చెప్పిన వివరం ప్రకారం
వాళ్ళందరూ కూడా వివరంగా ఇప్పటివరకు కూడా కట్టిన దానికంటేనే 100 రెట్లు దాదాపుగా సుమారుగా 20-30 రెట్ల వరకు కట్టినట్టు వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అలాగే వాళ్ళ దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఏదైతే ఫోన్పే రూపంలో ఉన్నది, గూగుల్ పే రూపంలో ఉన్నాయి, కట్టిన వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే సుధాకర్ రెడ్డి కూడా గత కొంతకాలంగా ఇక్కడ ఏదైతే బాధితులపై చూపిస్తున్న కోపం గురించి అదే రకంగా చేస్తున్న పరిస్థితిని అయితే కనుక ఈ సుధాకర్ రెడ్డికి అత్యంతగా ఈ బాధితులంతా కలిపి స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వారు గోడునైతే మొరపెట్టుకున్నవారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే కనుక వాళ్ళకి ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఆయన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేసే క్రమంలో ఇక్కడికి రాబోతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ తగు న్యాయం చేస్తారు.